శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపారకరుణ సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రమాముదాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతే నమ. జగద్వంజుడే జగద్గురువు గారి యొక్క అంటే అభినవ శ్రీ శ్రీ శారదాపీఠ శృంగేరిపీఠం యొక్క 30వ పీఠాధిపతి శ్రీ జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి గురించి చెప్పుకుంటున్నాం. జీవిత చరిత్ర ఇవాళ ఎపిసోడ్ 6 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 5లో ఏం చెప్పుకున్నామంటే ఆచార్యులు తమ ఈ ప్రియమైన శిష్యుని ఆశ్చర్యకరమైన దివ్యాభివృద్ధి చూసి నిజంగా గర్వపడేవారు. అంటే వీరి యొక్క మహాసన్నిధానం వారు ఇప్పుడు శ్రీ సన్నిధానం వారు. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ ఎపిసోడ్ 6 ఎపిసోడ్ 6. శ్రీ ఆంజనేయులు తెల్లవారుజాము 4 గంటలు లేచి స్నానం చేసి తన విద్యా వ్యాసంగం ప్రారంభించేవాడు. ఆంజనేయులకు చదువు విషయంలో ఉన్న ఈ ప్రశంసనీయమైన శ్రద్ధను జగద్గురులు చక్కగా గమనించేవారు. తన విషయంలో జగద్గురులు చూపుతున్న ఆసక్తికి ఆంజనేయులు ఎంతగానో చెలించిపోయేవారు. అతను సమయపాలన విషయంలో చాలా కట్టుదిట్టంగా ఉండేవాడు. ఆయన అన్ని విషయాల్లోనూ నియమాలు పాటించేవారు. అతని అవసరాలు చాలా తక్కువగా ఉండేవి. అతను రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేసేవారు. అది కూడా శ్రీచరణులు భిక్ష స్వీకరించిన తర్వాతనే. అతని నిఘంటువుల్లో సోమర్తన అనే పదానికి చోట్లేదు. అతడు సర్వదా శాస్త్రాధ్యయనంలో కానీ వేదాధ్యయనంలో కానీ జపంలో కానీ నిమగ్నుడై ఉండేవారు. అతడు సచ్చిదానంద విలాసం నుంచి ఎప్పుడో కానీ బయటకు వచ్చేవారు కాదు. అలా బయటకు వచ్చినప్పుడు కూడా ఇతర విద్యార్థులకు సంస్కృత పాఠాలు బోధిస్తూ ఉండేవాడు. ఆ విద్యార్థులు శ్రీ ఆంజనేయులు అంటే అంత గౌరవభావం ఉంటే అతనేమీ అడగకుండానే వాళ్ళన్నీ అతనికి కావాల్సిన చిన్న చిన్న పనులన్నీ చేసి పెట్టేస్తూ ఉండేవారు. శ్రీ ఆంజనేయులకున్న ఓర్పు అపారమైనది. ఎంతటి పరీక్షా సమయమైనా సరే అతని నోటి నుండి ఒక్క మూలుగు కానీ నిందావాక్యం కానీ వెలువడేదే కాదు. ఆంజనేయులకున్న అసాధారణమైన ఓర్పును స్పష్టీకరించే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉదాహరణగా చూపడం సమంజసంగా ఉంటుంది. ఒకనాడు ప్రాతకాలం శ్రీ ఆంజనేయులు స్నానం చేయడానికి ఒక కుళాయి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో మరొకరెవరు అక్కడ స్నానం చేస్తున్నారు. అతని స్నానం పూర్తయ్యే వరకు శ్రీ ఆంజనేయులు ఓపికతో నిరీక్షించాడు. అతని స్నానం పూర్తయ్యేసరికి అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. అక్కడ శ్రీ ఆంజనేయులు నిరీక్షిస్తున్నాడని అతను చూశాడు. అయినా కూడా అతను స్నానం చేయడం ప్రారంభం చేశాడు. మాట వరుసకు కూడా అతని అనుమతి కోరలేదు. శ్రీ ఆంజనేయుల స్థానంలో మరొకరు ఎవరైనా ఉంటే ఈ అనాగరిక ప్రవర్తన చూసి చాలా కోపంగా చెందేవాళ్ళే. కానీ ఆ మనిషి స్నానం కూడా పూర్తయ్యే వరకు ఆంజనేయులు నిరీక్షించాడు. ఇంతలో 3వ మనిషి వచ్చి 2వ మనిషి చేసినట్టే చేశాడు. అయినా కూడా ఆంజనేయులు గారు తన ఓర్పును విడనాడలేదు. ఆ 3వ మనిషి కూడా స్నానం చేసి పూర్తి చేసుకున్న తర్వాతనే అసలు ఆంజనేయులు తమ స్నానం పూర్తి చేసుకున్నాడు. రోజులు గడిచిన కొద్దీ శ్రీ ఆంజనేయులు గొప్ప తపశ్చారి అయ్యాడు. తన నడవడికతో మూర్తి ఊహించిన ధర్మం అయ్యాడు. నిజమైన శ్రద్ధ, మంచితనం, దాక్షిణ్యం వీటి వల్ల కలిగిన అపూర్వ తేజస్సు ఇతని ప్రధాన లక్షణంగా ఏర్పడింది. తన గురువుల విషయంలో వినయంగా ఉండేవాడు. ఇంద్రియాల ఆకర్షణకు ఏమాత్రం లొంగేవాడు కాదు. భోగాల విషయంలో పూర్తిగా అనాసక్తుడుగా ఉండేవాడు. శ్రీచరణులు అతన్ని గ్రహణ సమర్థుడు, నేర్పరి, విజయవంతుడు అయిన ఒక గొప్ప వ్యక్తి అని తీర్మానించుకున్నారు. పనులు చేయడం ఏ విధంగా ఒక గొప్ప కళయో అంటే గొప్ప కళ, అలాగే కొన్ని పనులు చేయకుండా ఉండడం కూడా అంత గొప్ప కళే. అనావశ్యకమైన వాటిని దూరంగా ఉంచడం జీవితంలో పాండిత్యం అనిపించుకుంటుంది అనే ఒక తత్వశాస్త్ర అన్నాడు. శ్రీ ఆంజనేయుల్లో ఉన్న గ్రహణశక్తి, చాతుర్యం ఈ విషయంలో కూడా చక్కగా పనిచేశాయి. అతనిలో ఉన్న గొప్ప వివేక జ్ఞానం లౌకిక భోగాసక్తిని, భావోద్రేకాన్ని, విద్యా గర్వాన్ని సమూలంగా ఛేదించి వేసింది. అతను మహాబుద్ధిశాలి అయినా కూడా వినయ సంపన్నుడు. గురు శుశ్రూష విషయంలో అతి జాగరూకుడు. అయినా తృప్తి చెందక ఇంకా సేవ చేయవలసి ఉంది అని అనుకునేవాడు. పండిత సభలలో గౌరవాన్ని సంపాదించుకోగలిగాడు. అయినా గర్వం కూడా లేకుండా ఉన్నాడు. ఇతరుల బాధను చూసిన వెనవలే కరిగిపోయే హృదయం అతనిది. తన కష్టాలను మాత్రం అతి ధైర్యంతో సహించేవాడు. ఇతరుల సానుభూతి కోసం ఎదురు చూడలేదు.
బాధలకు ఏనాడు భయపడలేదు. అతనికి భయం అంటే ఏమిటో కూడా తెలియదు. దిగులు లేనివాడు. శుశ్రూష అసాధారణమైనది. ఆత్మార్పణం అత్యద్భుతం. నిస్వార్థ చింత ముని తుల్యమైనది. యోగులకు యోగి అయిన శ్రీ మహాసన్నిధానం వారికి శ్రీ ఆంజనేయులు 8 సంవత్సరాల పాటు చేసిన నిస్వార్థ సేవ అతనిలో ఒక దివ్య ప్రకాశాన్ని ఆవిర్భవింపచేసింది. మనిషి చేసిన పరిశ్రమకు ఒక ఫలం అతనికి ఏది లభిస్తుందో అది కాదు, అతను ఏ విధంగా పరిణతి చెందుతాడో అది అనే లోకోక్తి యథార్థం. తాను చేసిన పరిశ్రమల వల్ల ఆంజనేయులకు గొప్ప పుణ్యం లభించిందనే మాట నిజమే. అయినా అతను సంపాదించుకున్న పారితోషికం అది కాదు. తన మహాచార్యుల హృదయంలో పరిపూర్ణ స్థానం సంపాదించుకొనగలిగాడు అన్నదే నిజమైన పారితోషికం. ఆ సద్గురువుకు తన ప్రియశిష్యుని విషయంలో పరిపూర్ణమైన సంతోషం కలిగింది. తన గురువుకు సంతృప్తి కలిగించడాన్ని మించి శిష్యునికి మరేమి కావాలి? పూర్తిగా సంతోషించిన ఆ గురువు శ్రీ ఆంజనేయుల్ని తమ ఉత్తరాధికారిగా నియమించడానికి అన్ని విధాలా సన్నద్ధులై ఉన్నారు. శ్రీ ఆంజనేయులకు సన్యాస దీక్ష ఇవ్వనున్నారు అని ఊహాగానాలు ప్రధానంగా ఆచార్యులకు సన్నిహితులుగా ఉన్న భక్తులతో ప్రారంభం అయిపోయాయి. అలాంటి భక్తులకు శ్రీ ఆంజనేయుని అతి తీవ్రమైన గురుభక్తిని ఆచార్యులు ఆజ్ఞను పాటించడంలో అతనికి ఉన్న శ్రద్ధ అతిశయాన్ని చూచే అవకాశాలు చాలా లభించాయి. అంతేకాకుండా శ్రీ ఆంజనేయులు సంపాదించిన అసాధారణమైన వేదశాస్త్రాల పాండిత్యం, దాని విషయంలో ఆచార్యుల పరిపూర్ణమైన సంతృప్తి కూడా భక్తులు ఈ విధంగా ఊహించడానికి దారితీశాయి. 1974 సంవత్సరంలో శృంగేరిలో నవరాత్రి ఉత్సవాలు యథాప్రకారంగా ఉదాత రీతిలో ప్రారంభమయ్యాయి. శ్రీ వెంకటేశ్వర అవధాని గారు సపత్రికులై శ్రీ మహాసన్నిధానం వారి దర్శనం చేసుకోవడం కోసం శృంగేరి వచ్చారు. జగద్గురువులు ప్రేమపూర్వకంగా కుశల ప్రశ్నాదులు వేశారు. మరి ఈ విషయం ఆయనతో మాట్లాడలేదు. కొన్ని రోజుల తర్వాత శ్రీచరణులు శ్రీ అవధాని గారిని పిలిపించారు. ఆయన వెంటనే వారి వద్దకు వెళ్ళారు. శ్రీచరణులు చెప్పదలుచుకున్న విషయాన్ని గురించి ఆయన స్వప్నంలో కూడా ఏనాడు అనుకుని ఉండరు. వారు ఇలా సెలవిచ్చారు: శారదాదేవి ఆజ్ఞ ప్రకారం మేము సీతారామాంజనేయులకు సన్యాసాశ్రమం ఇచ్చి ఈ మఠానికి పీఠాధిపతిగా చేయాలనుకుని నిర్ణయించాం. ఈ విషయం మీరు మీ భార్యకి చెప్పవచ్చును. మీ రెండో కుమారుడు చిరంజీవి దక్షిణామూర్తి మిమ్మల్ని ఇద్దరినీ బాగా చూసుకుంటాడు. మీకు ఎల్లప్పుడూ మా ఆశీస్సులు ఉంటాయి. శ్రీ అవధాని గారి నోట్ల మాట రాలేదు. శ్రీచరణ పవిత్ర చరణారవిందాలకు సాష్టాంగ ప్రణామం చేసి జగద్గురువులు తమకిచ్చిన అసాధారణమైన అనుగ్రహానికి ఆశీస్సులకు కృతజ్ఞత తెలిపారు. ఆయన శుభవార్తతో తమ బసకు తిరిగి వెళ్ళారు. ఈ వార్త విన్న శ్రీమతి అనంతలక్ష్మమ్మ గారికి కొంత బాధ కలిగించింది. కానీ ఆమె మిక్కిలి వివేకవంతురాలు కనుక తన కుమారుడు లౌకిక బంధనాలను ఛేదించి ఆధ్యాత్మ పదంలో చాలా ముందుకు వెళ్తున్నాడని కొంత ఊరడెళ్ళింది. తమ కుమారుని మీద అంత గొప్ప అనుగ్రహం చూపినందుకు జగద్గురువుల విషయంలో కృతజ్ఞతాభావం వహించింది. అద్భుతమైన రథోత్సవంతో నవరాత్రోత్సవాలు ముగిశాయి. ఆ రోజున శ్రీ మహాసన్నిధానం వారు శ్రీ శారదా దేవాలయం గర్భగృహంలో ప్రవేశించి అక్కడ ధ్యానంలో కూర్చున్నారు. కొంతసేపు అయిన తర్వాత జగద్గురువులు బయటకు వచ్చి అక్కడ గుమిగూడిన భక్తులతో శ్రీ శారదాదేవి అనుజ్ఞ ప్రకారం శ్రీ తంగిరాల సీతారామాంజనేయుల్ని తమ ఉత్తరాధికారిగా నిర్ణయించామని, శిష్య స్వీకారణ దీక్ష 1974 సంవత్సరం నవంబర్ 11న జరుగుతుందని 11వ తేదీన జరుగుతుందని చెప్పారు. ఈ వార్త భక్తులను ఆనంద ఉత్సాహాలను భక్తులను చేసేసింది. ఈ శుభవార్త శీఘ్రంగా దేశమంతటా వ్యాపించింది. ఈ వార్త పత్రికల్లో కూడా ప్రకటించబడింది. మఠాధికారులు మఠానికి సంబంధితులైన శిష్యులందరికీ శ్రీచరణులు శ్రీముఖం పంపడం ప్రారంభించేశారు. దేశం నలుమూల నుండి భక్తులు ఆ ఆధ్యాత్మిక కేంద్రమైన శృంగేరికి చేరడం ప్రారంభించారు. జగద్గురువులు వారు శ్రీ సీతారామాంజనేయుల్ని ఎంపిక చేయడం అన్ని విధాలా తగినదిగా ఉంది. శుచి, నిర్దుష్టమైన చరిత్ర గలవాడు, జితేంద్రియుడు, వేదాంగాది విచక్షణుడు అయిన వాడే పీఠాధిపతిగా ఉండటానికి తగినవాడని శ్రీ శంకర భగవత్పాదులే విధించిన నియమానికి ఇది పూర్తిగా అనుగుణంగా ఉంది.
శ్రీ సీతారామాంజనేయుల వారి గుణాల ఇంకా ఎన్నో సద్గుణాలు కూడా విశేషంగా ఉన్నాయి. మరొక విషయం ఏంటనగా 8 సంవత్సరాల పాటు సాక్షాత్ గురుచరణ వద్దనే తర్ఫీదు పొందే అవకాశం అతనికి లభించింది. సంగ్రహంగా చెప్పాలంటే ఈతని స్థితి అసాధారణమైనదా, ఒక కిరీటం మీద పొదగడానికి అతి నిపుణుడైన రత్న విశేషజ్ఞుని చేత చెక్కబడిన అమూల్యమైన వజ్రం వంటిది. ఇదంతా ఇలా ఉండగా జగద్గురు నిర్ణయాన్ని గురించి తెలిసిన తర్వాత అతని మానసిక స్థితి కొంచెం అదొక రకంగా ఉంది. అసాధారణమైన సామర్థ్యం, పూజనీయమైన చరిత్ర కూడా ఉన్నా కూడా అతని మనసులో సాక్షాత్తు శ్రీ భగవత్పాదుల చేత స్థాపించబడి వరుసగా ఎందరో జీవన్ముక్తుల చేత అలంకరించబడిన ఆ పీఠానికి పీఠాధిపతిగా అయ్యే అర్హత తనకు ఉన్న కలదా అని అతడు సంశయపడ్డాడు. తన సంశయాన్ని శ్రీచరణులకు నివేదించాడు కూడాను. శ్రీచరణులు అతనికి ఆ అర్హత ఉన్నదని శారదాంబయ్యే నిర్ణయించింది కావున సంశయం పని లేదని స్పష్టంగా చెప్పి అతనికి మనోధైర్యాన్ని ప్రసాదించారు. ఇక్కడితో ఎపిసోడ్కి విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.